మనందరం పిల్లల భవిష్యత్ అంటూ జపిస్తూ ఉంటాం. ఫ్యూచర్ కోసం వర్క్ చేస్తూ ప్రెజెంట్‌లో ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేయలేకపోతున్నాం. పేరెంట్స్ మాటలు వినలేకపోతున్నాం. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఫ్రెండ్‌షిప్ కంటే కూడా షెడ్యూల్ పెద్దదైపోయింది. ఇంట్లో అందరూ ఫిజికల్‌గా దగ్గరగా ఉన్నా కూడా మనసులు దూరమైపోయాయి. ఈ పని అయిపోయిన తర్వాత, ఈ ఒక్క పని అయిపోయిన తర్వాత కలిసి డిన్నర్ చేద్దాం. ఇలా అనుకుంటూ సంవత్సరాలే గడిపేస్తున్నామనమాట. ఇలా పిల్లలతో గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో గానీ, వైఫ్ అండ్ హస్బెండ్ టైమ్ స్పెండ్ చేయలేకపోవటానికి కారణాలేంటి? వాటికి సొల్యూషన్ ఏంటి? అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. ఈ కాలంలో పేరెంట్స్ లైఫ్ కంటిన్యూయస్ స్ట్రగుల్. విరామం లేని పోరాటం అయిపోయింది. జాబ్ ప్రెషర్, టైం లేకపోవటం ఇవన్నీ కూడా ఒక బిజీనెస్‌ని క్రియేట్ చేసేసాయి. మనసులో మాట్లాడాలని ఉన్నా పిల్లలతోటి, వాళ్ళతో స్పెండ్ చేయాలని ఉన్నా కూడా ఈ పని అయిపోయిందో లేదో, ఆ పని అవుతుందో లేదో ఇలాంటి ఆలోచనలు మాత్రమే మనసులో ఉంటున్నాయి. మార్నింగ్ హడావిడిగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే పిల్లలొచ్చి ఈ డ్రాయింగ్ చూడమ్మా అని అన్నప్పుడు ఒక్క నిమిషమే సరిపోతుంది. కానీ ఆ నిమిషం కూడా మనం ఇవ్వటానికి సాయంత్రం చూద్దాం ఆఫీస్‌కి లేట్ అవుతుంది అని యూజ్ చేస్తుంటాం జనరల్‌గా. అంటే నిమిషం ఒక్క క్షణమే అంటే ఒక్క క్షణమే. కానీ ఆ క్షణమే గుర్తుంటుంది పిల్లలకి. వాళ్ళ మనసులో గ్యాప్ క్రియేట్ అవుతుంది. కష్టపడేది పిల్లల కోసమైనా సరే, పిల్లలు గుర్తుంచుకునేది ఆ కష్టాన్ని కాదు. మనం వాళ్ళతో స్పెండ్ చేసిన టైం, మన కాన్సంట్రేషన్, మన టచింగ్ మాత్రమే. అందుకనే మనమిచ్చే డబ్బు కంటే కూడా మనమిచ్చే సమయమే వాల్యుబుల్ వాళ్ళకి. కాబట్టి ఇలా ఫ్యామిలీ మెంబర్స్‌తో స్పెండ్ చేయలేకపోవటానికి రీజన్ ఒకటే. సర్వైవల్ మోడ్‌లో ఉండటం పేరెంట్స్. ఫ్యామిలీని రన్ చేయాలి అంటే కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు నువ్వు జాబ్ చేస్తేనే, నువ్వు కష్టపడితేనే వస్తుంది అన్న సిట్యుయేషన్‌లో ఉండగలగటమే దీనికి కారణం. నువ్వు చేసే జాబ్ అయినా లేదా నువ్వు డైలీ వర్క్ చేస్తేనే నువ్వు క్రియేట్ చేసుకున్న ఇన్‌కమ్ సోర్స్ నుంచి డబ్బు వస్తుంది అనుకున్న ఈ 2 సిట్యుయేషన్స్‌లో నీ ప్రెజెన్స్ చాలా అవసరం. అక్కడ నీ ప్రెజెన్స్ అవసరమైనప్పుడు ఫ్యామిలీతో నీ ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయలేవు. ఎందుకంటే అక్కడ నీ ప్రెజెన్స్ నీ ఫ్యామిలీని రన్ చేయటానికి, నువ్వు సర్వైవ్ అవ్వటానికి కావాల్సినంత డబ్బిస్తుంది. ఆ డబ్బు నిన్ను ఈ రోలింగ్ రొటీన్‌లో పెట్టేస్తుంది. అందుకనే ఈ రోలింగ్ రొటీన్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్, ఆ రొటీన్ నుంచి బయటపడలేకపోవటం కూడా. ఇలాంటప్పుడే మనకి మన ఎక్స్‌పెన్సెస్ మీద అవగాహన, కంట్రోల్ 2 ఉండాలి. బేసిక్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోండి. ఫుడ్ అండ్ గ్రాసరీ, ఈఎంఐస్, మెడికల్ ఎక్స్‌పెన్సెస్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇలాంటివన్నీ కూడా. వీటిలో ఏవి కూడా తగ్గేవి కాదు, తగ్గించుకునేవి కాదు, కట్ చేసేవి కాదు. ఇవి మ్యాండేటరీ. సో, ఇలాంటి అవసరాలు ఎంత పర్ మంత్ అవుతున్నాయి మనకి. అదొకటి క్లారిటీ కావాలి. తర్వాత ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్సెస్. పిల్లల చదువుల కోసం, వాళ్ళ ఫ్యూచర్ కోసం కాబట్టి ఇది కూడా కట్ చేసేది కాదు. తర్వాత హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ అంటే హౌస్ మెయింటెనెన్స్. సర్వెంట్ మెయిడ్ కానీ, హౌస్ రిపేర్స్ కానీ, మొబైల్స్ కానీ, లేదా డీటీహెచ్, టీవీ, ఇంటర్నెట్ కానీ ఇలాంటివన్నీ కూడా హౌస్ మెయింటెనెన్స్‌కి అవసరం అవుతాయన్నమాట. సో, వీటిని కూడా మనం అవాయిడ్ చేయలేము. ఇకపోతే లాస్ట్ 2 కేటగరీస్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఏంటి అంటే సోషల్ ఎక్స్‌పెన్సెస్. ఈ సోషల్ ఎక్స్‌పెన్సెస్ అంటే మన ఈ ఫెస్టివల్స్ కానీ, గ్యాదరింగ్స్, వెడ్డింగ్స్, గిఫ్ట్స్, ఫ్యామిలీ ఔట్‌గోయింగ్, ఫ్యామిలీ ట్రిప్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం కంట్రోలబుల్. మనం ప్లాన్ చేసుకోవచ్చు తగ్గించుకోవటానికి ఈ సోషల్ ఎక్స్‌పెన్సెస్‌ని. అలాగే ఫైనాన్షియల్ అండ్ సేఫ్టీ ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి. ఇవి కూడా మనం అవాయిడ్ చేయలేము, కట్ చేయలేము. ఎందుకంటే ఈ సేవింగ్స్ ఫ్యూచర్ పర్పస్‌కి సేవింగ్స్ చేసుకోవాలి. ఇన్స్యూరెన్సెస్ ప్లాన్ చేసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఇది కూడా మ్యాండేటరీగా పెట్టుకోవాలనమాట. ఓకే. తర్వాత ఇంకొక టైప్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ ఏంటి అంటే పర్సనల్ అండ్ సెల్ఫ్ కేర్ ఎక్స్‌పెన్సెస్. అంటే మన ఈ ఫిట్‌నెస్ కానీ, మన క్లాతింగ్ కానీ, సెలూన్ లేకపోతే మన స్కిల్ డెవలప్‌మెంట్ ఫ్యూచర్ పర్పస్ కోసం ఇలా మనం ప్లాన్ చేసుకుంటే వీటిలో ఈ పర్సనల్ అండ్ సెల్ఫ్ కేర్‌లో కూడా కొంచెం మనము ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ఇలాంటివన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఫ్రీ సర్వీసెస్ అవైలబుల్‌గా ఉంటున్నాయి. సో, అలాంటివి మనం ప్లాన్ చేసుకొని
ఈ కేటగిరీ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్‌ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే. సో, ఫైనల్‌గా మన ఆల్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ మనం అబ్జర్వ్ చేస్తే మ్యాండేటరీగా మనకు డబ్బు ఉన్నా, లేకపోయినా కొన్ని అవసరాలు మాత్రం ఆగవు. కట్ చేయలేము. వాటికి అంత అమౌంట్ మనకి మనం వర్క్ చేసినా, చేయకపోయినా అమౌంట్ మనకు కావాల్సిందే. సో, అది ఎలా రావాలి? మనం జాబ్ చేస్తేనే వస్తుంది అంటే అది సర్వైవల్ మోడ్ అవుతుంది. అలా కాకుండా మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా మనకు ఆ మినిమమ్ అమౌంట్ మనకు జనరేట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం ఇంకా ఫ్రీగా ఉండిపోతాం. సో, ఫ్యామిలీని రన్ చేయటానికి కావాల్సిన ఈ అమౌంట్ ప్యాసివ్‌గా వచ్చేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ప్యాసివ్‌గా అంటే మీరు కష్టపడకపోయినా సరే ఒక సిస్టమ్ మీకోసం ఇన్‌కమ్ జనరేట్ చేయాలి. ఎలా అంటే అవి రెంట్స్ కానీ, పొలం మీద వచ్చే లీజ్ గాని, ఇంకేదైనా బిజినెస్ గాని ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్స్ గాని. మనకి ఎఫ్‌డి ఉండాలి. ఎప్పుడు కూడా ఎఫ్‌డి మీద డిపెండ్ అవ్వకూడదు. ఎఫ్‌డి మీద వచ్చే ఇంట్రెస్ట్ మనల్ని పోషించగలగాలి. ఒక 50,00,000 ఎఫ్‌డి ఉందనుకోండి. అది తీసి లిక్విడ్ చేసుకుంటే ఎన్ని రోజుల్లో అయిపోతుంది? అలా కాకుండా వాటి మీద వచ్చే ఇంట్రెస్ట్‌తోనే మనము మన లైఫ్‌ని ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో, ఇలా పాసివ్ ఇన్‌కమ్ ఎర్లీ స్టేజ్‌లోనే ప్లాన్ చేసుకుంటే ఒక 35, 40 ఇయర్స్‌కొచ్చేసరికి ఆ కెరియర్ ఫియర్ ఉండదనమాట. కెరియర్ ఫియర్ ఉండకూడదనమాట 40 ఇయర్స్‌కొచ్చేసరికి. ఏమవుతుందంటే ఆ కెరియర్ ఫియర్‌లో ఉంటే స్టిల్ ఇంకా సర్వైవల్ మోడ్‌లోనే ఉంటూ ఫ్యామిలీ అనేది సెకండరీ అయిపోతుంది. ఓకే. సో, అందుకని కెరియర్ ఫియర్ లేకుండా 35, 40 ఇయర్స్ వచ్చేసరికి ఫ్రీడమ్ అనేది మీరు ప్లాన్ చేసుకోండి. కొంతమంది సర్వైవల్ కోసం సేవ్ చేస్తుంటారు. కానీ అస్సలు అనుభవించరు. ఇంకొంతమంది టెంపరరీ హ్యాపీనెస్ కోసం బాగా ఖర్చు పెడుతుంటారు. ఇవి 2 కూడా రాంగే అన్నమాట. బ్యాలెన్స్‌డ్‌గా మనం మీనింగ్‌ఫుల్‌గా సేవ్ చేసుకోవాలి. వైస్‌గా స్పెండ్ చేస్తే జాయ్‌ఫుల్‌గా లైఫ్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఎక్కువ మందికి ఏమవుతుందంటే కావాల్సిన దానికంటే కూడా కావాలి అనిపించేది ఎక్కువ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా ఇవి 2 మ్యాచ్ అవ్వాలి. మనకి కావాల్సింది, కావాలి అనిపించేది ఇవి 2 కూడా మ్యాచ్ అయితే మనకి ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ ఉండవన్నమాట. సో, లైఫ్‌ని సింప్లిఫై చేసుకోండి. మినిమలిస్టిక్‌గా మనము లైఫ్ స్టైల్‌ని ప్లాన్ చేసుకోగలిగితే, మనం తొందరగా సర్వైవల్ మోడ్ నుంచి బయటపడిపోయి ఫ్రీడమ్‌లోకొచ్చేసేయొచ్చనమాట. ఓకే. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.